ఎగ్జిట్ పోల్ సర్వేస్ అండ్ రిజల్ట్ పైన చేసిన సర్వేస్ అన్నీ కూడా నిజమయ్యేటట్టున్నాయి. అండ్ దాంతో పాటు ప్రతి ఏడాది ఎన్నికలకు సంబంధించిన ట్రెండ్ ఈసారి కూడా కంటిన్యూ అట్లే కొనసాగుతుంది. అయితే బీఆర్ఎస్ తమ వశం చేసుకుంటాను అనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ సొంతం చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఉదయం నుంచి ప్రారంభమైపోయింది కౌంటింగ్. అండ్ చాలా వింతలు, విచిత్రాలు కూడా ఈసారి ఎన్నికల్లో కనిపించే పరిస్థితి చూస్తుంది. అయితే ఏ ప్లేసెస్‌లో అయితే బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేసినా, బీజేపీ వర్సెస్ ఎంఐఎం ఉంటదన్న పరిస్థితిలో అక్కడ బీజేపీ కనీసం ఆహ్, కనీసం ఒక్క వార్డు కూడా గెలవని పరిస్థితి కనిపిస్తుంది. ఇంకొన్ని సందర్భాల్లో బీజేపీ అండ్ ఆహ్, బీఆర్ఎస్ ఈ 2 హంగ్ ఏర్పడిన సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇంకొన్ని వార్డులలో ఇద్దరు అభ్యర్థులకి సమాన ఓట్లు రావడంతో టాస్‌తో విజయం ఎవరిని వరిస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సో, ఇట్లాంటి వింతలు విశేషాలన్నీ కూడా ఈసారి కౌంటింగ్ సందర్భంలో కనిపిస్తుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 136 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిండ్రు. ప్రతి కేంద్రం దగ్గర బీఎన్ఎస్ చట్టం ప్రకారం 163 సెక్షన్ కూడా అమల్లో ఉంది. అండ్ ఎవరైతే డిక్లరేషన్ అయిపోయిన తర్వాత విజేతలు వార్డులకు సంబంధించి ఎక్కడ కూడా ర్యాలీలు తీయొద్దు అనే నిబంధన కూడా చాలా కఠినంగా అమలు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్‌కి సంబంధించి అక్బరీ శాఖ ఈ ఎలక్షన్ ముందు అండ్ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండే సమయంలో అండ్ ఏ రోజైతే వైన్స్ క్లోజ్ అనే సమయంలో కూడా విపరీతమైన సేల్స్ జరిగాయో, సో అది కూడా ఒక పక్క ఎన్నికల కమిషన్‌కి సంబంధించిన ప్రాపర్‌గా మెయింటైన్ చేయట్లేదు. అండ్ ఎలక్షన్ కమిషన్ రూల్స్ కేవలం రూల్స్‌గా మిగిలిపోతున్నాయి అనే అపవాదు ఏదైతే ఉందో, సో అది మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలి. అండ్ దాంతో పాటు పంచాయతీ ఎలక్షన్స్‌లో లెక్కింపు సమయంలో మనం చూసిన బ్యాలెట్ పేపర్ మూట్లలో ఇట్లాంటి ఘటనలు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ తీసుకోకుండా ఉండాలని చాలా కఠినంగా అయితే అమలు చేస్తుంది. అయితే ఇప్పటి వరకు ట్రెండ్స్ ఎట్లా ఉన్నాయో మనం చూద్దాం. అయితే 2551 వార్డులకు గాను కంప్లీట్‌గా రిజల్ట్స్ మనకి 1138 వార్డ్స్ క్లియర్ అయినాయి. అయితే ఇందులో కాంగ్రెస్ సంబంధించి 818 అండ్ బీఆర్ఎస్ 399 అండ్ బీజేపీ 116 అండ్ అదర్స్ 104. ఈసారి బీజేపీ అండ్ అదర్స్ కొన్ని వార్డులలో గట్టి పోటీ ఇస్తున్నారు. అసలు ఇండిపెండెంట్ కౌంట్‌లెస్ అనుకున్న వార్డులలో బీజేపీకి మించిన ఓట్లు కూడా అదర్స్‌కొచ్చిన సందర్భం గూడా కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు మున్సిపాలిటీలకు మనకు తెలిసిందే 116 మున్సిపాలిటీలో ఇప్పటివరకు 31 మున్సిపాలిటీలు ఉన్నాయి. అయితే మున్సిపాలిటీలలో కూడా కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. 27 కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ 6 అండ్ బీజేపీ ఇప్పటివరకు ఖాతా తెరవని పరిస్థితి అండ్ ఎంఐఎం పరిస్థితి కూడా అట్లే కంటిన్యూ అవుతుంది. అండ్ ఇందాక నేను చెప్పినట్టు మనం నిర్మల్‌లో చూసుకుంటే నిర్మల్ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా ఉంటది అని ఎక్స్‌పెక్ట్ చేసినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ సత్తా చాటుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ కూడా బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా ఉంటాయని ఎక్స్‌పెక్ట్ చేసిన వాళ్ళ అంచనాలు నిజమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు వచ్చిన ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ 18 అండ్ బీజేపీ 18 అండ్ బీఆర్ఎస్ 9కి సరిపెట్టుకుంది. అయితే నిర్మల్‌లో భైన్సా గురించి మనం మాట్లాడుకోవాలి. సో, భైన్సాలో ఇండిపెండెంట్‌లదే హవా కంటిన్యూ అయితుంది. అండ్ ఎంఐఎం హవా కూడా కంటిన్యూ అవుతుంది. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీకి సంబంధించి ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్కటి కూడా గెలుచుకునే సందర్భం ఇప్పటికుండే లేటెస్ట్ ట్రెండ్స్‌లో అయితే ఉంది. అండ్ దాంతో పాటు అలంపూర్ గురించి మనం మాట్లాడుకుంటే అలంపూర్‌లో బీఆర్ఎస్, కాంగ్రెస్ చెరు 5 ర రావడంతో ఇక్కడ హంగ్ ఏర్పడింది. అండ్ దాంతో పాటు దేవరకద్రి సేమ్ సీన్ అండ్ దుబ్బాకలో బీఆర్ఎస్ అండ్ బీజేపీ సమానంగా 377, 377 ఓట్లు పంచుకున్నారు వార్డ్స్‌లో. అయితే ఎవరిని టాస్ వేస్తే ఎవరిని ఆ టాస్ వరిస్తదో వాళ్ళే విజేతలు కూడా ప్రకటించబోతుంది ఎన్నికల కమిషన్. అండ్ కరీంనగర్‌లో బండి సంజయ్ హవా పెద్దగా కనిపించట్లేదు. సో, ఇక్కడ ప్రస్తుతం లీడింగ్‌లో కాంగ్రెసే కనిపిస్తుంది. సో, కాంగ్రెస్ తర్వాత బీజేపీ, ఆ తర్వాత మూడో స్థానంకి బీఆర్ఎస్ సరిపెట్టుకునే సిట్యుయేషన్ కనిపిస్తుంది. అండ్ కేటీఆర్ సంబంధించిన సిరిసిల్లలో బీఆర్ఎస్ హవా కంటిన్యూ అవుతుంది. సెకండ్ పొజిషన్‌లో ఇక్కడ బీజేపీ అండ్ థర్డ్ పొజిషన్‌లో కాంగ్రెస్ కనిపిస్తుంది. అండ్ దాంతో పాటు సూర్యాపేట్ గురించి మనం మాట్లాడుకోవాలి. సో, వింతలని ఇందాక నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పా కదా! సో, అట్లాంటి వింతల్లో ఇదొక వింత ఏందంటే విజ్ఞప్తిలో లెటర్‌లు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి బ్యాలెట్ బాక్స్‌లో. సో, ఓట్ల లెక్కింపు సమయంలో అధికారులే షాక్ అయ్యే పరిస్థితి సూర్యాపేట్‌కి మాత్రమే సొంతమయ్యే సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఎందుకంటే సమస్యలు అధికారులకు విన్నవించుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏకంగా అందరి దృష్టి సూర్యాపేట్ పైన పడాలి అని అనుకున్నారా? లేదంటే వాళ్ళ సమస్యలు ప్రతి ఒక్కరికి తెలియాలనుకున్నారా నాకే తెలీదు గానీ, ఓటుతో పాటు ఇక్కడ వాళ్ళు రోడ్డు విస్తరణల సంబంధించి కొంతమంది ఇల్లు కోల్పోయారు. సో, కోల్పోయిన వాళ్ళకి ప్రభుత్వం ఇప్పటివరకు నష్టపరిహారం ఇవ్వలేదు. నష్టపరిహారం కోసం అర్జీ పెట్టుకున్న కుటుంబాల్లో కొంతమంది కుటుంబ సభ్యులు కూడా మరణించడం జరిగింది. అట్‌లీస్ట్ ఉన్నవారికైనా నష్టపరిహారం ఇవ్వండి అంటూ మహాప్రభు అంటూ కాంగ్రెస్ ప్రభుత్వానికి రాసిన లేఖ ఇక్కడ వైరల్ అవుతుంది. అండ్ కేవలం ఆహ్,
ఇదొక్కటే లెటర్ కాదు. సూర్యాపేటలో 47వ వార్డ్‌లో ఇంకొక లెటర్ కూడా వైరల్ అయ్యే పరిస్థితి. సో, అదేంటి అంటే రిటైర్మెంట్ ఉద్యోగులకు సంబంధించిన బెనిఫిట్స్. సో, ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారో రిటైర్మెంట్ తర్వాత వాళ్ళ బెనిఫిట్స్ వాళ్ళకి రావట్లేదని అందులో ఇప్పటికే చాలా మంది చనిపోయారు. ఉన్నవారికైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తే దానివల్ల వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి. అండ్ పిల్లల పెళ్ళిళ్ళు కావచ్చు, ఇల్లులు కూడా కట్టుకునే పరిస్థితి ఉంటదని నేను చెప్పిన విధంగానే చాలా క్లియర్‌గా లెటర్ రాసి బ్యాలెట్ బాక్స్‌లో ఏసిన పరిస్థితి సూర్యాపేట 47వ వార్డ్‌కి మాత్రం సొంతం. ఇట్లాంటి వింతలు విచిత్రాలన్నీ కూడా ఇక్కడనే కనిపిస్తున్నాయి. అయితే ఇంకో పక్క మనం చూస్తుంటే ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం అటు మున్సిపాలిటీలు తీసుకున్నా, లేదంటే వార్డులలో తీసుకున్నా కాంగ్రెస్ లీడింగ్‌లో ఉంది. సో, ఫస్ట్ ప్లేస్ కాంగ్రెస్‌కే సాధించే అవకాశం ఉంది. అండ్ దాదాపు 70-75% కూడా కాంగ్రెస్ ఖాతాలో వేసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ప్రెజెంట్ ఉండే ట్రెండ్స్‌లో. అందుకనే గాంధీ భవన్‌లో మనకి ఇప్పుడే సంబరాలు గూడా మొదలైపోయినాయి. సో, సంబరాల్లో మునిగి తేలుతున్నారు కాంగ్రెస్ సంబంధించిన ప్రతినిధులు. అండ్ ఇక్కడ మనం చూస్తే మంత్రులకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకొని ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారో సో, వాటిపైనే దృష్టి సాధించిండ్రు. అండ్ అక్కడ చాలా వరకు వార్డ్స్‌లలో గూడా కాంగ్రెస్ ఖాతాలో పడుతున్నాయి. అండ్ ఇంకొకటేందంటే కొడంగల్, కోజ్గి. సో, వీటిపైన బీఆర్ఎస్ చాలా తక్కువ పోటీ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అండ్ ముఖ్యమంత్రి సొంత ఇలాకాలో ఖచ్చితంగా బీఆర్ఎస్ మా జెండా ఎగరేసుకోవాలి అని అనుకుంది. అండ్ బీజేపీ కూడా సేమ్ అలాగే ఎన్ని ప్రయత్నాలు చేసినా సో, అది పూర్తిగా కాంగ్రెస్ వశమైంది. కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసిన పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. సో, ప్రెజెంట్ ఉండే ట్రెండ్స్ ఇవి. ఇంకా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 'ఈహా తెలంగాణ టాక్స్'.